సైబర్ నేరగాళ్ళు ఏమాత్రం తగ్గట్లేదు. గ్రామీణ ప్రాంతాల వారిని అమాయకుల్ని ఆసరాగా చేసుకొని వాళ్ళ బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టడానికి రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్న మీతోనే మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేయిస్తున్నారు. ఖాళీ చేయించి వాళ్ళ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. గతంలో చాలా జరిగినాయి ఇలాంటివి. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆ వాయిస్లు వైరల్ అవుతూనే ఉన్నాయి. వాళ్ళు చాలా తెలివిగా మేము గవర్నమెంట్ అధికారులు అని చెప్తూనో, లేదంటే మీ పథకాలకు సంబంధించిన డబ్బులు వేస్తామని చెప్తూనో, వాళ్ళు ఒక రిక్వెస్ట్ పంపించి గూగుల్ పేకో ఫోన్పేకో దాని ద్వారా వాళ్ళ ఖాతాలకు డబ్బులు మళ్లించుకోవడం అనేది చాలానే చూసాం. అయితే ఇప్పుడు తాజాగా వాట్సాప్ అప్డేట్ చేస్తాం అనే పేరుతో మోసం చేశారట. అది కూడా తాజాగా నల్లజర్లలో చోటు చేసుకుంది. సైబర్ నేరగాళ్ళు వాట్సాప్ అప్డేట్ పేరుతో ఒక వ్యాపారిని మోసం చేసి 30,000 రూపాయలు దోచేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఓ కిరాణా వ్యాపారి ఓంకారపు గౌతమ్కు వాట్సాప్ అప్డేట్ పేరుతో ఒక లింక్ వచ్చింది. అతడు లింక్ను ఓపెన్ చేసి ఓటీపీ ఎంటర్ చేశాడు. తర్వాత 5 నిమిషాల వ్యవధిలో 3 దఫాలుగా 30,000 రూపాయలు తన బ్యాంక్ ఖాతా నుంచి విత్డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. జరిగిన మోసాన్ని గుర్తించిన గౌతమ్ నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లబో దిబోమని కొట్టుకుంటున్నారు. ఏమని? మీరు లింకులు ఓపెన్ చేయొద్దు, ఎలాంటి ఓటీపీలు షేర్ చేయొద్దు అని. కానీ వింటారా? మనం ఫోన్ చేస్తుంటే ఫోన్కు ముందు అదే కదా, అపరిచితుల వ్యక్తులు కాల్ చేస్తే మీ ఓటీపీలు చెప్పకండి, మీ బ్యాంక్ వివరాలు చెప్పకండి, అనవసరమైన లింకులు క్లిక్ చేయకండి అని చెప్పి డీజీపీ గారు కూడా చెప్పారు కదా, అనవసరమైన లింకులు క్లిక్ చేయొద్దని. ఆయన వాట్సాప్ అప్డేట్ కోసం వాడేవడో లింక్ పంపిస్తే అది క్లిక్ చేయడం ఏంటి, దానికి ఓటీపీ ఎంటర్ చేయడం ఏంటి అంటే చాలామంది అవగాహన లేకపోవడం. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చేసిన తర్వాత దాని ద్వారా వచ్చే ఆ ఫెసిలిటీస్ని ఉపయోగించుకొని ఆ సౌలభ్యాలన్నింటినీ ఉపయోగించుకొని ఆ సౌకర్యాలని చాలా బాగుంది అని అనుకుంటున్నారు. ఇంతకుముందు బటన్ కీప్యాడ్ ఫోన్లు ఉన్నప్పుడు ఇలాంటి దరిద్రాలు ఏమీ లేవు, వాటి నుంచి ఎలాంటి ఇబ్బంది రాలేదు. గొప్పలకు ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చేసి స్మార్ట్ ఫోన్లు, అందులో అడ్డమైన యాప్లు డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్లో గీట్సాప్లో యాపేలు ఈపేలు అనుకొని దాని ద్వారా అక్కడితో ఆగుతామా మనం? మెసేజ్ వస్తే ఫోన్ వస్తే అవగాహన లేకపోయినా ఆ లింక్ ఏదో చూడడం ముందు క్లిక్ చేసేస్తాం. వాట్సాప్ అప్డేట్ అయిపోతుంది అనుకుంటే లింక్కి అప్డేట్కి ఏమైనా సంబంధం ఉంటుందా? వాట్సాప్ అప్డేట్ చేయాలి అంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, ఆ యాప్లోకి వెళ్తే అక్కడ అడుగుతుంది అప్డేట్ అని కొడితే సరిపోతుంది. దానికి ఓటీపీలు గిటీపీలు అవసరం లేదు. కనీసం అంటే అవగాహన లేని వాళ్ళనే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ అవగాహన పెంచుకోవాలా, పెంచుకుంటే అప్రమత్తంగా ఉండాలని అర్థమవుతుందా ఏంటనేది అర్థం కావట్లేదు. 30,000 20,000 అనేది మ్యాటర్ కాదు. వాళ్ళ అకౌంట్లో అంతే ఉండుంటే పాపం కిరాణా వ్యాపారం అంటే అతను రోజంతా కష్టపడితే ఎంత వస్తాయి? అసలు ఈ రోజుల్లో కిరాణా షాపులు ఎక్కడ నడుస్తున్నాయి? ఎక్కడో పల్లెటూరులో తప్ప. పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా దగ్గరలో ఉన్న డీమార్ట్లకి రిలయన్స్ మార్ట్లకి బండి వేసుకొని వెళ్ళిపోయి ఆటోల మీద వెళ్ళిపోయి కార్లు ఉంటే కార్ల మీద వెళ్ళిపోయి నెలకు తరబడి సరుకులు తెచ్చుకుంటున్నారు. కిరాణా షాపులు ఒక రకంగా అయిపోయినాయి, వ్యాపారాలు ఏం లేవు ఇప్పుడు. ఏదో చిల్లర సామాన్లు అమ్ముకోవడం తప్ప ఇంతకుముందులాగా నెలవారీ సామాన్లు కొనుక్కోవడానికి కిరాణా షాప్కి ఎవడ రావట్లా. ఇక ఒక సిటీల్లో అయితే మొత్తం రకరకాల మార్ట్స్ వచ్చేసి అక్కడికి వాళ్ళు పెట్టే ఆఫర్లకు వాటికి ఎడిక్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నారు. కిరాణా షాపు వాళ్ళ బతుకు బస్ స్టాండ్ ఎప్పుడూ అయిపోయింది ఈ మార్ట్లు వచ్చాక. అలాంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు సంపాదించేది ఎంత, రోజుకి ఎంత లాభం వస్తుంది? అందులో 30,000 కొట్టేసాడంటే వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడితే ఆ 30,000 రూపాయల లాభం వస్తుంది? ఇది ఇక్కడ సైబర్ నేరాలని అరికట్టండి అని చెప్పడం ఒకటి, అది పోలీసులు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఇటువంటి వాటి మీద అవగాహన పెంచుకోవాలి ముందు ప్రజలు. పెంచుకుంటే ఇలాంటి వాటి నుంచి తమను కాపాడుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు.